వ్యూవర్స్, రైతులకు విజ్ఞప్తి. బంగాళాఖాతంలో అల్పపీడనం పడింది అని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కావున చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. కావున వరి కోత కూసిన రైతులు జాగ్రత్త వహించాలి. రానున్న 4 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులు ఎవరైతే ఆల్రెడీ వరి కోత కోసి ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా వరి కోత కోయాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే వారు ఈ 4 రోజులు ఆగి కోత కోసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అదేవిధంగా ఎవరైతే అపరాలు ఇప్పుడు విత్తుకోవాల్సి అనుకుంటున్నారో వారు ఈ 4 రోజులు ఆగి విత్తనాలు వేస్తే మంచిది అని వ్యవసాయ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎవరైతే వరి కోయటానికి రెడీగా ఉన్నారో వారు ఈ 4 రోజులు ఆగి కోసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి శ్రీలంక మరియు తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉంది. కావున రైతు సోదరులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా వరి ఆల్రెడీ కోసిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.